ఆకలి అవుతుందానే ఇంటికి పోయి చీకటి పడ్డదిగా, బయట చీకటి పడ్డది. మన బతుకుల వెలుగులు రావాలంటే మీరు ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా. బతుకుల వెలుగు రావాలంటే కూర్చోవాల్సిందే. సభాధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం గారు, తర్వాత నాకు కూర్చున్న కాడికెళ్ళి ఆ పాట అయిన కాడికెళ్ళి నాకు ఆ శరణం పాడాలన్నది మంచిగుంటుందో లేదో ఎరకలే కానీ, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. నిన్న స్టూడియోలో పోయినప్పుడు నిజంగా నాకు ఆ మాట అనాలనిపించింది. ఒక్క సంవత్సరమా 2 సంవత్సరాల 30 సంవత్సరాలు పూరి గుడిసెల బతుకులు, వెలివాడలటువంటి బతుకులకు వెలుతురు తీసుకొచ్చేటువంటి ప్రయాణంలో అలు పెరగకుండా ఎక్కడ కూడా గింత ఇసుమంతా కూడా పదవులకు కానీ హోదాలకు కానీ ఎక్కడ కూడా కనిపించలే. నేను సుదీర్ఘంగా 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా. వణకకుండా తొణకకుండా భయం లేకుండా గుండె ధైర్యంతో నిజాయితీగా నికార్సుగా వర్గీకరణ అనే అంశం అమలు కావాలని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి పాడాలనిపించింది, పాడిన. మీ ముంగట ఒక మెంటల్ మేధావి నిలబడి మాట్లాడుతున్నాడు. అర్థమైంది అనుకుంటా మీకు మెంటల్ మేధావి. నిన్న మనకు యూట్యూబ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? మాకు చాలా గట్టి బిరుదులు ఇచ్చి ఇప్పుడు మెంటల్ మేధావులు అన్నమాట. మేము ఇంకా చాలా ఉన్నాయి. అయితే చాలా మంది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కానూన్ ప్రకారంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కావచ్చు, తర్వాత హరగోపాల్ సార్ కావచ్చు, మధ్యలో ప్రొఫెసర్ కాసిం గారు కావచ్చు చెప్తానే ఉన్నారు మీకు అన్ని. నేను కొద్దిగా మాకు వచ్చిన బిరుదుల గురించి కూడా మేము కూడా చెప్పుకోవాలిగా. మరి మీ పక్కకు వస్తే మాకు కొత్త వస్తున్నాయి. ఇప్పుడు మా జీవితంలో ఎన్నడిలే మా విటల్ మాట్లాడుకుంటూ చెప్పిండుగా ఇంతకుముందు నిజాయితీ అనేది నా గురించి చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఏమో అన్నారు బ్లాక్ మెయిలర్స్ అట, మేము పెద్ద బ్లాక్ మెయిలర్స్ అట. సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఎట్లా చెప్పుకున్నా ఎట్లుంటుంది అంటే ఉన్నది మాట్లాడితే ఏముంటుందంటే మా నాన్న రాసిండు, అంటే ఒక తిప్పల అనుకుంటే ఒక తిప్పల, అంటే ఒక తిప్పల అనుకుంటే ఒక తిప్పల, అంటే నేను ఒక కంట్లో పడతా అనుకుంటే ఎట్లా పడతాను. ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి, ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి, ఆగమంటే ఆగవాయ ఆగబడితే కోపమాయ. ఇప్పుడు మా ఊళ్ళ సంగతి గట్టినే ఉన్నది కదా. నేను ఎట్లా పడకుండా నా సామాజిక బాధ్యతగా నా అనుకునేటోళ్ళను కూడా ఎట్లా పడనీయకుండా ఉండేటందుకే తిప్పలైనా పర్లేదు ఉన్నది మాట్లాడుతున్నాం. అంతే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరెవరు మాట్లాడేందుకు? రిజర్వేషన్లు వ్యతిరేకించేటువంటి శక్తులు మాట్లాడుతున్నాయి, మీరెవరు మాట్లాడేందుకండి. నేను చాలా బాధ, ఒక విధంగా నిన్న విమలక్క మీద వచ్చినటువంటి మెసేజ్ చూసిన తర్వాత బాధ ఉంది. బట్ స్టిల్ మా మీద ఎన్ని పడ్డా కానీ మాట్లాడేటందుకు ఏం హక్కు లేకున్నా కానీ మాట్లాడొచ్చు. రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చినటువంటి అంశం మాకు హక్కు కాబట్టి మేము మాట్లాడతాం. కానీ నాకున్నటువంటి ఇలా నేను ఈ హాల్లో కూర్చున్నాక ఈ చెత్త ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నేను 65-70 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాను మీకు. నాకు హక్కు ఎట్లా వచ్చిందని చెప్పేటందుకు చెప్తున్నా. మీరు కూర్చున్న కుర్చీలు కావచ్చు, ఇవన్నీ ఇనిపోయే కదా, మన చెక్కయ్యే కదా ఇవన్నీ. మా దగ్గర వరంగల్లో మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాలల్లో కౌకొండ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఒక్కటే ఊరు కాదు, చాలా ఊళ్ళలో జరిగినది ఇది. నేను ఆ ఊరు సంగతి చేస్తూ ఉదాహరణగా చెప్తా ఉన్నా. నేను మీకు 60-70 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నా. నేను వాళ్ళు కూడా వినాలి. ఆ ఊరిలో ఒక సావు అవుతుంది, ఒక దళితుల ఇళ్ళల్లో సావు అవుతుంది, ఒక మాదిగోల ఇళ్ళల్లో సావు అవుతుంది. ఆ కాలంలో ఎవరు కూడా దళితులు ఊర్లే, అప్పుడంతా దహనాలే, బొందబెట్టుడు తక్కువనే, అప్పుడు అన్ని దహనాలే జరిగేది కదా. కట్టె కావాలి కదా, మరి దానికి కట్టె కావాలంటే ఊర్లే కట్టె కొట్టనీయకపోయేది. ఊరవతలకు పోయి ఊరవతల కట్టె కొట్టించి అక్కడనే దహనం చేసేటువంటి పద్ధతులు ఆ రోజు భూస్వామ్య వ్యవస్థలో ఆత్మగూరు దేశాయిల కింద ఉండేవన్నీ. ఆ ప్రాంతంలో అప్పుడు జరిగినటువంటి దాంట్లో ఏదో ముసురు పడుతుంటే కొంతమంది చైతన్యవంతులైనటువంటి యువకులు ఆ ఊరి శివార్లో ఉన్నటువంటి కట్టెను కొట్టి దహనం చేసుకుందామని చెప్పి కట్టె పేర్చిన తర్వాత ఇది దొరకు తెలిసింది, దేశాయిలకు తెలిసి అమీన్ సాబ్ను పంపించి ఆ యువకులను తీసుకొని పోయి లాకప్ లేచిండ్రు, అరెస్ట్ చేసి లోపటేసారు. అప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు.
ఆ పిల్లల్ని తీసుకుపోయి లోపటేసిండ్రు, వాళ్ళని దహనం అక్కడ చేయనిస్తలేరు. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడో ఏం చేయాలంటే అప్పుడు ఏం చేద్దాం అనే క్రమంలో అరే గా ముచ్చర్లలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఈయన ఇటువంటి ఏమైనా ఉంటే అడ్డం తిరిగి కొట్లాడుతుంటాడు, వాళ్ళ ఊర్లో కూడా చిన్నప్పటి నుంచి చదువు నేర్పించిండు, మాది ఇళ్ళల్లో కూర్చొని మాల ఇళ్ళల్లో కూర్చొని బొక్కుతో అక్షరాలు నేర్పించిండు, పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కొట్లాడటాను ఆయన ఉన్నాడని చెప్పని ముచ్చర్లు అనే ఊరికి వచ్చిండు. వచ్చిన తర్వాత గిట్ల అయింది సార్ అంటే అట్లనా చెల్ల నడు అని చెప్పి పోయి అక్కడ కూర్చొని నిలబడి నడి ఊర్లో బొడ్రాయి దగ్గర ఉన్నటువంటి నడి ఊర్లో చెట్టును కొట్టించి ఆ ఊర్లో దహనం చేయించి వాళ్ళను బయటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి విడిపించినటువంటి వ్యక్తి కొడుకుగా, తన పేరు ముచ్చర్ల సత్యనారాయణ, ఆ కొడుకుగా నాకు సామాజిక బాధ్యత. ఇది ఒక్కటే కాదు, ఇంకొక సంఘటన మొన్న చెప్పిన మళ్ళొక్కసారి మీ ముంగట విజ్ఞులు కనుక మీ ముంగట నేను ఒక చెప్పదలుచుకున్న సమాజాన్ని కూడా చెప్పదలుచుకున్నా. మా నాయన మంత్రి చేసిండు. మంత్రిగా ఉన్నప్పుడు షాద్ నగర్ లో 83, 84 ఆ ప్రాంతంలో ముంగట ముచ్చట చెప్తున్నా నేను. మంత్రి చేసి షాద్ నగర్ లో ఒక ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ ఇనాగ్రేషన్ గురించి ముఖ్య అతిథిగా పోయింది. అక్కడికి పోతే అక్కడ లోకల్లో ఉన్నటువంటి దొరలు పెద్దలు ఊర్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మొత్తం స్టేజ్ మీద కూర్చున్నారు. ఈయన మంత్రిగా పోయి అక్కడ వేదిక మీద ముఖ్య అతిథిగా పోయి కూర్చున్నాడు. మాట్లాడుతుంటే ఈ ఊరు సర్పంచ్, ఎందుకంటే నేను సర్పంచ్ కాడికి వచ్చిండు పైకి, మా ఊరికి మొట్టమొదటి సర్పంచ్ ఉండే. అయితే ఏది సర్పంచ్ ఏడి అని చెప్పని అడిగిండు. సర్పంచ్ చూసేవారికి సర్పంచ్ అక్కడ కనిపించాలి. అడిగింది సర్పంచ్ ఎవరు ఇల్లా అని. అంటే సర్పంచ్ లేడు అన్నాడు. పిలిచా ఎక్కడ ఉన్నాడంటే కింద ఉన్నాడు అన్నాడు. ఆయన పైకి పిల్లి ఉంది అన్నాడు. అంటే పిల్లలే సపరేట్గా పోయింది, సపరేట్గా పోయి కూర్చున్నాడు. వీడేది అనుకుంటాడు కదా. రెండోసారి మళ్ళీ పిలిచిండు. మళ్ళా పిలిచారే సర్పంచ్ వేదిక మీద కూర్చోబెట్టినాయా, ప్రథమ పౌరుడు కదా, ఆయన లేకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు మొట్టమొదటి సర్పంచ్ను పైకి వెళ్ళుందని చెప్పాను. రెండోసారి కూడా వెళ్ళిపోయేసరికి నీకు డౌట్ వచ్చింది, అది పక్కా దళితుడు అయి ఉంటాడు, అందుకనే మీరు వేదిక మీద పిలుస్తారు. ఎందుకంటే వేదిక మీద వెల్మ దొరలు రెడ్డి దొరలు ఉండే, వాళ్ళ పక్కకి ఎట్లా కూర్చుంటారు కదా సర్పంచ్ అయినా కానీ. మూడోసారి మళ్ళా పిలిస్తే మూడోసారి పోయి వేదిక మీద ఉన్నటువంటి పక్కోళ్ళని అడిగింది. అప్పుడు ఆయన మరి మంత్రి గారు అంటున్నారు ఆయన వేదిక మీదకి పిలుమని చెప్తున్నారు అని అంటే పిలవద్దని చెప్పేసిండు. పిలవద్దని చెప్పిన తర్వాత ఈయన ఆగింది, అయిపోయింది. తర్వాత మైక్ పట్టుకొని ఆ సభలో మాట్లాడుకుంటూ జనానికి క్లాస్ బీకి దళితులకు కూడా చెప్పి మీకు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును కాపాడేటందుకే, మీకు రాజకీయ అవకాశం ఇచ్చేందుకే మీ సెక్షన్స్ నుంచి ఒకరిని సర్పంచ్గా పెడితే కనీసం అతని వేదిక మీద కూడా పిలుస్తలేరు. ఎందుకని ఒక్కరు కూడా మీరు అడుగుతలేరు. ఇంత చైతన్యం లేనటువంటి గ్రామంలో నేను ఇక్కడ వచ్చి ట్రాన్స్ఫార్మర్ నేను ఇనాగ్రేట్ చెయ్యాలి, ఆయనను పిలిచి వేదిక మీద తన కుర్చీలో కూర్చోబెట్టి వేదిక దిగి వెళ్ళిపోయాడు. ఇక్కడితో ఆగలేదు. తర్వాత ఒక 3-4 రోజుల తర్వాతలో వారం రోజుల తర్వాతలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్ లో అందరు మంత్రులందరూ కూర్చొని ఉన్నాడు. కూర్చున్నప్పుడు రామారావు కూర్చొని చిర్రు బుర్రలాడుతున్నాడు. మొత్తం రామారావు అంటే మొత్తం కాళ్ళు మొక్కడే కదా, అంతా డైవింగ్ బ్యాచెస్ మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం అట్లే. ఇది ఎప్పుడు ఆయన కాళ్ళు మొక్కలే. ఎన్టీ రామారావు రామారావు అంటే ఎన్టీ రామారావు నేను చెప్పేది, ఎన్టీ రామారావు. సో కేటీ రామారావు కదా, ఎన్టీ రామారావు అప్పటి ముఖ్యమంత్రి. సో అంటే ఈయనకు అలవాటు మొదటి నుంచి లేదు, కసుకుసు కురుబురు అనుకుంటూ బ్రదర్, ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేసి పోయి మంత్రి వచ్చి మా గ్రామానికి వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఇనాగ్రేట్ చేయకుండా పోయిండు అని చెప్పారు. కంప్లైంట్ చెప్పి ఆయనకి ఏదో ఎక్కించి పెట్టిరు. పోయినాక మాట్లాడే క్రమంలో ఆయన చురుకుడు ఆడుకుంటా, బ్రదర్ మన మంత్రులు గ్రామాలలో పోయిన తర్వాత ఆ గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా అక్కడ మన వాళ్ళు చెప్పినా కానీ వినకుండా వాళ్ళు ఏ పద్ధతులు అవుతున్నారో అట్లా కాకుండా చేస్తున్నారు, జాగ్రత్త అని అంటుంటే నేను సపోజ్ 2-3 సార్లు అదే రిపీట్ అయిన తర్వాత ఇది నాకు అర్థమైంది. అన్నగారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది, మీరు నన్నే అంటున్నారు అంటే అవును అన్నాడు. సరే మీరు అంటున్నారు కరెక్టే, మరి ఆ ప్రథమ పౌరుడు ఆయనే ఒక దళితుడు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం వచ్చి సర్పంచ్ అయ్యిండు, సర్పంచ్ లేకుండా ఎట్లా మీటింగ్ జరుగుతుంది, సర్పంచ్ వేదిక ఉండాలి కదా అని. అవన్నీ నాకు తెలియదు. మీరు ఆ గ్రామాలలో పద్ధతులు ఎట్లుంటాయో పద్ధతి ప్రకారంగా పాటించాలి అని చెప్పాను. అంటే అదే మీటింగ్ లో అందరు మంత్రులు ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేంద్రనాథ్ గారు కూడా అదే క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలే. అట్లయితే ఒక పని చేస్తాను అన్నగారు, మీరు ప్రెస్ మీట్ పెట్టండి, క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టండి, బయటకు వచ్చి
మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం దళితులైనా కానీ సర్పంచ్లైనా కిందనే కూర్చోవాలి, వేదికకి ఎక్కొద్దని చెప్పని మీరు కనుక బయటకు వచ్చి ప్రెస్కి చెప్పండి, రేపటి నుంచి అదే అమలు చేద్దామని. రామారావు చీ అని ఇట్లా కొట్టేసి వెళ్ళిపోయింది. నేను అది ఎందుకు చెప్తున్నా అంటే అదే క్షణంలో అదే అంశం మీద ఆయన మంత్రి పదవి కూడా తీసి అవతల పారేస్తుండే, ముచ్చల సత్యనారాయణ గారి మంత్రి పదవి కూడా తీసి అవతల పారేస్తుండే. అయినా రిస్క్ తీసుకొని న్యాయం ధర్మం ఎక్కడున్నదో ఆ ధర్మానికి న్యాయానికి నిలబడేటువంటి అలవాటు మా నాయన నుంచి వచ్చింది. కాబట్టినే ఒకసారి కాసిం గారు చెప్పుకున్నాడు, గిరిగీసి అవకాశం వచ్చినప్పుడు గిరిగీసి నిలబడ్డరు అన్నారు. ఎస్, గిరిగీసి ఎటువంటి అయినా కానీ మేము చాలా నా సామాజిక బాధ్యతగా మొన్న ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వర్గానికి సంబంధించినటువంటి జనం మైకులు పట్టుకొని ఒక ఉద్యమకారుని, ఒక ఉద్యమ నాయకుడిని దుర్భాషలు ఆడుతూ చూసిన తర్వాత మనసు మంచిగా అనిపించలేదు, చలించిపోయింది. ఇదెక్కడ పద్ధతి? నేను ఇంతకుముందు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా, తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు పార్లమెంట్లో ఏదైతే లాస్ట్కి వచ్చిన తర్వాత లగడపాటి వీళ్ళందరూ ఉన్నారు కదా, పేపర్స్ బ్యాచ్ ఒకటి వచ్చి బిల్లు ఎట్టయితే ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి బ్యాచ్ మళ్ళీ బయటకు వచ్చిందేమో అని చెప్పని అనిపించింది. దీనికి అడ్డుకట్టేయాలి. ఈ బలం సరిపోతున్నదో సరిపోతలేదో మా బోటలం సమాజంలో ఇవాళ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ తోటి కావచ్చు, మా సెంటర్లో కూడా ఇక్కడ యూనివర్సిటీలో ఎంబీఏలు, డబుల్ ఎంబీఏ, పిహెచ్డి చేసిన మాకు కూడా సామాజిక బాధ్యత ఉన్నది, మా నాయన కాడికి వెళ్ళి వస్తా ఉన్నది ఇదంతా అని చెప్పని అనుకొని ఎస్ ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. విఠల్ మాట్లాడుకుంటూ చెప్పింది ఇంతకుముందు ఇదే వేదిక మీద, ఇక్కడి నుంచే కేసీఆర్ రాకముందే మేము మీటింగ్ పెట్టినాం. వాస్తవమే, తెలంగాణ ఉద్యమంలో కూడా కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో నెత్తిండ్రు పిడికిళ్ళు అనే పాట మా ఇంట్లో పుట్టింది, రాసింది మా దరువెల్లన్న. దరువెల్లన్న ఎవరు, ఏ సామాజిక వర్గమో తెలుసు కదా. మా ఇంట్లోకెళ్ళి తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా రవి ఉండే, శక్తి ఉండే, మిట్టపల్లి మాట్లాడుకుంటే మిట్టపల్లి అంటే కేసీఆర్ను వ్యతిరేకించి ఎదిరించి అప్పుడే ఒక విద్యార్థి సంస్థను పెట్టి నడిపిన మా అన్ని ముఖాలు చాలా కనబడుతున్నాయి. మా దమ్మని రామ్ కూడా కనబడుతున్నాడు. ఆ శక్తులన్నీ ఇవాళ అప్పుడు కూడా మా మీద చాలా తీవ్రమైన ఒత్తిడులు బదనాములు జరిగినాయి. అప్పుడు కూడా ఎదుర్కొన్నాం, ఇప్పుడు కూడా ఎదుర్కొని ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మందకృష్ణన్నకు అండ ఉండి కొసెళ్ళ దాకా ఇది అందరికి ఎరికే, చాలా మంది అందరి వేదిక మీద చెప్పారు. కమిషన్ రిపోర్ట్లు సపోర్ట్ చేస్తున్నాయి, కోర్టులు తీర్పిచ్చినాయి, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్టిండ్రు. అయినా కానీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆగిందంటే ఎక్కడో ఒక నుంచి పైనుంచి ఒత్తిడి ఉంది కాబట్టినే. ఇప్పుడు ఎంఆర్పిఎస్ బలం సరిపోతలేదేమో, యావత్ సమాజంలో ఉన్నటువంటి కొంచెం తెలంగాణలో పేరు వంచినటువంటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి, ఒక ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రముఖులను, ప్రజల గురించి పనిచేసినటువంటి వ్యక్తులను, పెద్ద మనుషులను ఒక సభకు తీసుకొచ్చి, మీటింగ్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరితోని మాట్లాడి, అంటే అందరూ మాట్లాడిన ప్రతి ఒక్కరు అంతకుముందు మాట్లాడితే మందకృష్ణకు మనం సపోర్ట్ చేసుడైంది. మళ్ళీ ఒక చర్చ జరిగింది, అరే ఇదెక్కడ తన బీజేపీ మనిషి కదా అని. అరే ఎక్కడికి వెళ్ళి బీజేపీ అయింది? ఆయన బీజేపీ మనిషి ఎక్కడికి వెళ్ళాడు? మందకృష్ణ గారు బీజేపీ మనిషి ఎక్కడికి వెళ్ళాడు? కేసీఆర్ నేను మొత్తం ఢిల్లీ దాకా ఇక్కడ తెలంగాణ వచ్చే వరకు ఏ పదవద్దు, ఏ పైసలొద్దు, కావాలి కుక్కలెక్కుంటా ఇవన్నీ మాట్లాడింది. మంత్రినైతే, ఆంధ్రప్రదేశ్లో మంత్రినైతే ఇవన్నీ మాట్లాడి ఢిల్లీలో మంత్రి పదవి తీసుకొని పోయి ఆడ కూర్చొని రాజీనామా చేసి మళ్ళా కరీంనగర్ కాడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఎలక్షన్ నిలబడితే తెలంగాణ వాదానికి నష్టం జరుగుతుందని ప్రతి ఒక్కరు పోయి సపోర్ట్ చేశారు, ఇంక్లూడింగ్ గద్దర్. అందరూ పోయి సపోర్ట్ చేశారు. నేనైతే పోలే, కానీ నేను మహిళగా పోలే, సపోర్ట్ చేశారు. ఎందుకు? వాదానికి దెబ్బతీస్తుందని చెప్పని. ఇవాళ మరి వాదానికి దెబ్బతీయదా? మరి తన ఏ పదవికి పోలే, కావడం కూడా కేంద్ర మంత్రి అవుతుండే. బీజేపీ అనే బూచిని చూపించి ఒక న్యాయబద్ధమైన డిమాండ్ను బొందబెట్టేటువంటి ప్రయత్నము కొన్ని సెక్షన్స్ చేస్తున్నాయని చెప్పి మనవి చేస్తున్నా. అదే వీళ్ళందరూ చెప్తే ఒక్కరిద్దరు కన్విన్స్ కాలే, కానీ మిగతా అందరూ వచ్చి వేదిక మీదకి వస్తే మాకు ఇచ్చిన బిరుదులు ఏంటి అంటే, మేమట ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అంట, వ్యభిచారులమట. మాట ఏమనుకోకు జర ప్లీజ్. వ్యభిచారులమట ఒక పెద్ద మనిషి, ఆకునూరి మురళి అంటే ఆయన ఒక పెద్ద మనిషిగా బయట మీకు చాలా ఉండొచ్చు. ఆకునూరి మురళి అని ఒక పెద్ద మనిషి, బాధతో చెప్తున్నాం, బయట చాలా ఉత్తముణ్ణి, ప్రజల గురించి పనిచేస్తోని
నేను చాలా నీతివంతుని నిజాయితీవంతుని అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఒక పెద్ద మనిషికి సంబంధించినటువంటి వ్యక్తులకు అందరు కలిసి ఆయన కూడా చరిత్ర చాలా పెద్దది చూపించిన కానీ మళ్ళీ చూపి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళ నుంచి అయినప్పుడు చూపిస్తా. ఒక పెద్ద మనిషి గోపీనాథ్ అంటే ఆయనే మెసేజ్లు పెడతాడు, మాట్లాడతాడు. క్రిమినల్స్ నోరు ధరిస్తా రారా పోడగొట్టుడు, బ్లాక్ మెయిలర్స్ అంటాం మేము, బ్రోకర్లు, బ్లాక్ మెయిలర్స్. అన్నిటికైనా అవమానకరమైన పదం ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అంటాం మేము. ఇవా మాట్లాడేది. అందుకే మెంటల్ గా నాన్న చెప్పిన నిజంగానే మెంటల్ గా కొద్దిగా మెంటల్ గా ఆ మెంటల్ మంచితనానికి నిజాయితీగా ఆ పిచ్చి మాకున్నది కాబట్టి మేము తెలంగాణ తెచ్చుకున్నాము. ఆ నిజాయితీ పిచ్చి మా కృష్ణలకు ఉన్నది కాబట్టి రేపు పొద్దున వర్గీకరణ కూడా సాధించి పెట్టారు, సమస్యలే లేదు. ఇన్ని ఏం పెట్టినా నేను కూడా నిన్న ఖరాఖండిగా చెప్పిన. ఇవాళ నాకు మా సురేందర్ మాట్లాడకుండా అన్నాడు, అన్నా మేము మొత్తం నీకు ఉన్నామని. నేను ఇవన్నీ చెప్పక ముందే, ఎవరేం చెప్పక ముందే నేను నిన్న మొన్న క్లియర్ చెప్పిన. మాకు కూడా కులాలు ఉన్నాయి, బీసీల కులాలు. బీసీలు ఎవరు మాట్లాడేందుకు అని మాట్లాడతారు ఆయన. మీకేం సంబంధం రా మా మధ్యలో అని నేను మొన్న చెప్పిన. మళ్ళీ మా ఇంటికాదే వాడు పిల్లలు రోజు పొద్దుగాల కొడుతుడు, లేస్తే కూర్చుంటే వాడు బొట్టు కొడుతున్నాడు, తాగొచ్చి పొద్దుగాల రాత్రి ఒకటే కొట్టుడు. ఆయన వచ్చి అయ్యా ఎట్లనేమో మా ఒకటే కొట్టుడు కొడుతుంది, మీరు వచ్చి మాట్లాడిన మాట నువ్వెవరా నా పిల్లాన్ని నేను కొట్టుకుంటున్నాను, నువ్వెవరా నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో నా పిల్లాన్ని నేను కొట్టుకుంటున్నాను. పోనీ పిల్లాన్ని కొట్టే మాట సరే వేరే తిల్లు ఉండొచ్చు. నీ పెళ్లి చేసుకునే కాదా, నీకు మంచం పొత్తులేదా, కంచం పొత్తులేదా, ఉందా? రోజు పొద్దుగా నేను ఇదే పని చేస్తాను, ఇది ఎక్కడికైతుంది. జాషువా చెప్పిండు, కలదమ్మావరణం అంటరాని తన మాకర్ణింపు మీ ఇండియా పొలమందుంగల మాలమాదుగలకు భూతేశుడే కాదు కృష్ణుని రక్షింపు దైవములు మస్తుగా పుట్టినన్ కలుపన్నేరు 2 జాతులను అని మొన్నటిదాకా చెప్పిన. నేను జాషువా పద్యాన్ని, జాషువా ఆలోచనను మనం డిస్ప్రూవ్ చేద్దామని చెప్పిన. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వైఖరి, కొంతమంది అందులో ఉన్నటువంటి వాళ్ళు మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు, అయ్యా పొద్దున్న లేస్తే అంబేద్కర్ మాట్లాడతావు, మావోజం గురించి మాట్లాడతారు. మీరు పొద్దున్న లేస్తే మా కృష్ణని పట్టుకొని అంబేద్కర్ ను ద్వేషిస్తాడు అని మాట్లాడిండు. అంబేద్కర్ నిజంగా మందకృష్ణ ద్వేషిస్తాడా? ఒక్కడు చెప్పుండే ఆయనకెళ్ళి. నాకే మెసేజ్ ఉంది, ఆకునూరి మురళి అంటేనే మందకృష్ణ మరి నువ్వు ఎట్లా పోతావు, మందకృష్ణ అంబేద్కర్ ను ద్వేషిస్తాడు అంటారు. అరే అంబేద్కర్ నేర్పించినటువంటి విజ్ఞానం అదే విజ్ఞానమా? ప్రాస్టిట్యూట్స్ ఇవే పదాలనే నువ్వు నీ బ్యాచ్ మాట్లాడేది, నీ బ్యాచ్ మాట్లాడేది నీ సంస్కారం. కాంచీరామ్ గురించి మాట్లాడతారు వాళ్ళు. కాంచీరామ్ నేర్పించిన చైతన్యం అదేనా మీకు? సిగ్గుండాలే కొద్దినన్నా మాట్లాడే ముందు. ఇప్పుడు కూడా పెడుతుంది ఒక ఆమె, ఓ చదువుకున్న టీచర్ నేను కూర్చున్నామా నాగేశ్వరకు చూపించిన. ఇప్పుడే ఒక టీచర్ ఖమ్మంకి వెళ్ళి పెడుతుంది, దొంగలు స్మగ్లర్ అనుడు కరెక్టే అని పెట్టింది. నాకు ఫోన్ చేసిన మీటింగ్ ఉన్నాను ఇత్తనే. అసలు కులాన్ని పెట్టి ఒక్క మాట కూడా బిడ్డలు మాట్లాడలే, నేను మాట్లాడలే, ఎక్కడ మాట్లాడలే. కానీ వాళ్ళు ఎట్లా దుష్ప్రచారం చేస్తున్నారంటే మా ఇద్దరు ఫోటోలు పెట్టిండ్రు, పెట్టి మాలలను సామాజిక స్మగ్లర్లు అన్నారు, తర్వాత మాఫియా గాన్లు అన్నారు అని చెప్పని పెద్ద ఎత్తున పెట్టి దాని మీద పెద్ద ఎక్స్ప్లెనేషన్లు, పెద్ద కథలు. ఆఖరికి నన్ను మా ఎస్డిఎఫ్ గ్రూప్లోకి వెళ్ళి అవతల కూడా పెద్ద ఇష్యూగా నేను దాని మీద తర్వాత చర్చ చేస్తా. కానీ అంటే ఒత్తిడిని ఎట్లా తీసుకొస్తున్నారు వీళ్ళు అనేది చెప్పేటందుకు బయట ముఖస్థితిగా మా హరగోపాల్ సార్ మాట్లాడుకునేటప్పుడు నేను కూడా కొంతమంది మేధావులతో నేను మాట్లాడుతున్నా. వాళ్ళు చెప్తున్నారు మేము కూడా వర్గీకరణకు సపోర్ట్ అని మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది చెప్తున్నారని. హాతీకో దికానేకే దాంతే చబానేకే దాంతే అలగ్ అలగ్ అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. చూసిన వీళ్ళంతా ముంగట వచ్చి మాట్లాడేది ఒకటి, వాళ్ళు చేసినటువంటి వెనకాల కుట్రలు ఉన్నాయనే అందుకే ఇవన్నీ చూపించినాయి. కొన్ని దగ్గర చిత్తపత్ర పెద్దగా ఉన్నది. అంటే ఒకటే ఏంటంటే ఆఖర్ల ఏ ఒత్తిళ్ళు వచ్చినా సురేందర్ ఇంతకుముందు చెప్పిండు, మేము డప్పులే కాదు. నేను ఆ మీటింగ్ లో మొన్న చెప్పినప్పుడు అయ్యా మాకు కూడా డోల్ డబ్బు ఉన్నాయి, మాకు కులం ఉన్నది, మేము కూడా మందలు మలుపుతాం మీ ఇళ్లకు బిడ్డ, మీరు వినకపోతే మా నుంచి తప్పు జరిగితే అడగండి. నేనేం మాట్లాడక ముందు బట్టగాల్చి మీరేస్తా అని అంటే వర్గీకరణ ఉద్యమానికి బీసీల సపోర్ట్ రానియద్దని మొన్న జర్నలిస్ట్ చెప్తున్నట. ఈ పృథ్వీలను బిడ్డలు కొద్దిగా పక్కకు పడేసి కొడుకులు కూడా బయటికి రాడాయని. అరే దమ్మున్నది అమ్మికేమంతనా చేసేటట్లా? లేదు మేము మంచి వాళ్ళకి వినేటోళ్ళం కాదు, నిజంగా మెంటల్ వాళ్ళమే.
ఒక్కసారి అనుకున్నామంటే కథం, అది ఎక్కడ దాకా పోయినా కానీ మేము మీ అందరు ఉన్నాం అంతనే చెప్పిన. నేను అడగలే మందకృష్ణ నన్ను, అన్న ఇట్లా అంటున్నారు అది అని చెప్పని చెప్పినాం అంతనే. నేనే చెప్పిన, నాకో కులం ఉన్నది, నాకో సామాజిక వర్గం ఉన్నది, ఆ వేదిక మీద ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ ఒక్కొక్క సామాజిక వర్గం ఉన్నది. ఆ సామాజిక వర్గాలే కాకుండా మీ సామాజిక వర్గాలలో కూడా మాకు అభిమానులు ఉన్నారు. ఒక్కసారి మేము కాలిస్తే మాత్రం జాగ్రత్త, మందాన్ని మలుపుతాం మీ ఇళ్ళ కాడ అని చెప్పినాం. మందాన్ని మలుపుతాం, మీ ఇళ్ళ ముంగట హైదరాబాద్ లో ఉండేటోళ్ళు ఉంటే మీ ఇళ్ళ ముంగట సదర్లు పెడతాం, దున్నపోతులు ఆడిస్తాం మీ నీళ్ళ ముంగట. మాకున్నటువంటి సాంస్కృతిక ఆయుధం, మాకున్నటువంటి డోల్ దెబ్బ మోగిస్తా బిడ్డ, చెవులు గువ్వలు వలగాలని. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాం, మా డప్పు కూడా తోడైంది, రెండు కలిసి కొడితే యాడుంటారు మీరు, చల్లవడాలి ఒక్కొక్కరిని. నేనేదో ఆవేశానికి తీసుకొచ్చే మాటలు ఆవేశంగా మాట్లాడతలేను. నేను చాలా ఘోరమైన, అవమానకరమైనటువంటి, హీనమైన, నీచమైన భాష మాట్లాడుతున్నారు కాబట్టనే చెప్తున్నాం, ఖబర్దార్ జాగ్రత్త. సమాజంకి వెళ్ళి మిమ్మల్ని ఎవరెవరైతే వ్యతిరేకించుకుంటా మా సామాజిక వర్గాలకు సంబంధించిన మేధావుల మీద మీరు ప్రాస్టిట్యూట్స్ విషయం మాట్లాడారు కదా, ముక్కు నేలకు రాసి మీరు క్షమాపణ వేరేదాకా మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మా గుండె మీద గాయాలైనాయి, మా విమల కసంతో వదిలిపెట్టారేమో, మేము మాత్రం మా గుండెల మీద స్కార్ ఆన్ అవర్ హార్ట్ మీరు పెట్టిండ్రు ఆల్రెడీ. చదువుకున్న మీద చదువుకోనని మాట్లాడినంటే వేరు విషయం. ఏది ఏమైనా ఎటువైనా, మొన్న మందకృష్ణ మాట్లాడుకుంటా కన్నీళ్లు పెట్టింది. నాకు నిన్న చలించిపోయినా నేను కంప్లీట్గా. అంటే ఏదో ఏడుస్తాం కాదు, ఇంకేం చేయాలి సార్, మేము ఇంకేం చేయాలని చెప్పాలి. గిన్ని చేసినాం, గిన్నెళ్ళకెళ్ళి అడుగడుగున అడ్డుకునుడు, అడుగడుగున ద్రోహం చేసుడు, అడుగడుగున మోసం చేసుడు. కోర్టు జడ్జిమెంట్ ఎట్లొస్తే దాని ప్రకారం ఉంటామని సంతకాలు పెట్టుకున్నాం. మాల మాదిగల మధ్యన సంతకాలని దాన్ని తీసి పక్కకు పడేసిండ్రు. కోర్టు చెప్తే అయినారు. ఇవాళ వాళ్ళు మమ్మల్ని అనడం కాదు, నేను మళ్ళీ ఇలా చెప్తున్నా, జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలు కూడా, అంటే మీకు దీనికి సపోర్ట్ చేసిన ఎవ్వరు కూడా అందరిని మీరు అంటున్నారు కదా ఇట్లనే ఎవరో దానికి వచ్చిందనేది. జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలు కూడా ప్రాస్టిట్యూట్సా? నేను ఓన్లీ వ్యతిరేకిస్తున్న గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను వాళ్ళ సామాజిక వర్గం గురించి నేను మాట్లాడదలుచుకోవాలి, నాకు అవసరం కూడా లేదు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాజకీయ పార్టీలు సోనియా గాంధీ ఒప్పుకుంటేనే కదా మరి ఆమె అంటారా మీరు? అంటే ఏ స్థాయికి పోయి చూడండి వాళ్ళు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అందరు ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ మీ దృష్టిలో. ఇవన్నీ నేను చెప్తున్నా కదా. కృష్ణ నిన్న ఏ కళ్ళకి నీళ్ళు వచ్చినప్పుడు అనుకున్నా, ఈ ఉద్యమం మొదలే అనుకోనే వచ్చినాం ఇక్కడ దాకా. అన్నా, నీ కన్నీళ్లు కేవలం నీ మాదిగ జాతి కాదు, ఏమైనా బేసజాలుంటే, ఎవరైనా అటు ఇటు సైడ్ పోయినాలుంటే మీరు ఆలోచించారు. ఆయన తలకాయలు పెట్టి ఆలోచించి మా బోటంలో బయటకు వచ్చి కొట్లాడుతున్నాం. నీ కులం కాకపోయినా కానీ మేము నీకున్న అండగుంటామని కొట్లాడుతున్నాం. రాండ్రి బయటికి, అన్కండిషనల్ గా బయటకు వచ్చిన నాయకత్వంలో పనిచేయండి. మాట్లాడుతుంది అనిపించింది. ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి కారే కన్నీటి బొట్టు వెనుక ఆవేదన, ఆందోళన, అవమానాలు అయినా కానీ ఎక్కడ కూడా అహింస సైడ్ కానీ వాళ్ళను అవమానపరిచేటువంటి భాష కానీ ఎక్కడన్నా కనిపించలేదు. ఆ కన్నీళ్లు నీ మాదిగా జాతికి ఉండలేట్టు కలిగినాయో మాకు కూడా, మా జాతుల గుండెలకు కూడా మాకు కూడా కలిగినాయి. అవి గండు దీపాలై ములుస్తాయి, కాగడాలై నిప్పు కణికలై తేలబోతున్నాయి. రేపు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అంశం తేలేదాకా మా సామాజిక వర్గాలు కావచ్చు, మా అభిమానులు కావచ్చు, అందరూ కూడా మీ అందరి అండదండగా ఉంటామని చెప్పి, మీ డప్పుతో పాటు మా డోళ్ళు, మా మోకు దెబ్బలు, తురుం దెబ్బలు అన్ని ఉంటాయని చెప్పి ఆ ప్రదర్శన కూడా ఉన్నది. ఇంకొక విజ్ఞప్తి నేను మీకు చేయాల్సిన, చాలా మంది నాకు ఎప్పుడైతే వీళ్ళు ఈ భాష మాట్లాడిన తర్వాత మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు కొంతమంది మాట్లాడుతున్నారు. పృథ్వీ ఇదెక్కడ కథ, మనం ఒక ఆర్గనైజ్డ్ టీంలో ఉండాలి, వీళ్ళు ఇక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా, ఎంబడి పడుతున్నారు, మనం ట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా జస్టిస్ చంద్రకుమార్ కూడా ఫోన్ చేసి తిడుతున్నారు. ఇదంతా ఇక్కడి నుంచి కాదు. పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఆయన నిన్ననే చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ వేదికగా గతంలో కూడా ఆంధ్ర పాలకులకు చెప్పిన మా న్యాయమైన డిమాండ్ ఎట్లుంటుందో మీరు రాండ్రి కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పని అనుకున్నాం కదా. ఇప్పుడు మా మేధావులు అసలు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కోర్టులో పెట్టినాక మళ్ళీ కూర్చోండి పోయి నాకు అర్థం కాదు. ఇలాంటి ఈ టీం ఓటు పెడతారట, ఆ టీం ఓటు పెడతారట. నాకు ఆలోచన నాకు నచ్చలే. కోర్టు ఇచ్చినాక ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేయాల్సిన పని కాదు. ఇంకా నువ్వు కూర్చో నేను కూర్చోనంటే ఎక్కడి చర్చలు ఎక్కడి. అయినా కానీ మా సామాజిక వర్గాలకు సంబంధించిన మేధావులు మీరు రాండ్రి. రిజర్వేషన్ సంబంధం లేదు. మీకు ఎవరికి దమ్ములుగా మీరు వైస్ ఛాన్సలర్ని పట్టుకొస్తారా, ఏ స్థాయిని పట్టుకొస్తారా రాండ్రి.
కానీ ఒకటేంటంటే ఇంగ్లీష్లో డిస్కస్ చేద్దామని చెప్పని మా పిఎల్ విశ్వేశ్వరరావు సార్ నాకు చెప్పిండు. అది నిన్న చెప్పినా ఇయ్యాల మీ అందరు కూడా చెప్తున్నా. వాళ్ళకి ఆ దమ్ము లేదు. రిజర్వేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే మాట మాట్లాడతలేరు. కానీ మాట్లాడే ప్రతి ఒక్కరిని మాత్రం ఊర్లలో చిన్న చిన్న పంచాయతీలు అయితే కదా, పంచాయతీ కేసు పెద్ద మనిషిని తిడితే ఊళ్ళో ఎట్లుంటే చెప్పారు ఊళ్ళలో, నువ్వు పెద్ద మనిషి వాళ్ళని వచ్చిన పెద్ద మనిషిని తిడతారా? ఇప్పుడు అట్లే ఉన్నది అంతే కదా. ఇప్పుడు పెద్ద మనిషి రోల్ కాదు, మేము బకాలా తీసుకోదలుచుకున్నాం. న్యాయమైన డిమాండ్కి మేము బకాలా తీసుకోదలుచుకున్నాం. మీ వకీళ్ళం మేము అంతే ముచ్చటలేదు. ఇక అన్న ఇక ఆఖర్లా చాలాసేపు మీకు అన్న కూడా మాట్లాడాలి కాబట్టి, కాకపోతే ఈ అంశాలు కొన్ని చెప్పాలి. బయట ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అవమానాలు పడ్డా, నువ్వు కార్చే నీకు జరిగిన అవమానాలు, నీకు వచ్చేటువంటి నిజమైన యథార్థమైన కన్నీళ్ళు ఏవైతున్నాయో ఆ కన్నీళ్ళ ముంగట మమ్మల్ని ఏదన్నా మేము భరిస్తాం, కానీ గాయాలు మాత్రం మాకున్నాయి, వాళ్ళని కూడా మేము వదిలిపెట్టాం, మీ ఎంబడి ఉంటామని చెప్పి మేము ఆర్ట్స్ కాలేజ్ మన ఠాగూర్ ఆడిటోరియం సాక్షిగా చెప్తున్నా. మేము మీ ఎంబడి ఉంటాం. జై తెలంగాణ, జై భీమ్, జై మాదిగా, జై మాదిగా, జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ మాదిగా మన వీరులకు. థ్యాంక్ యూ.